హాయ్ మల్లికార్జున్ అన్న. Hi, Santosh. Thank you for inviting me. It has been a Thank you very for pleasure. joining అన్న. యా యా Thank యా you. Thank you. యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అన్న ఇన్ బిజీ టైమ్ ఆల్సో. యా సో Mm, లెట్స్ డిస్కస్ సమ్ క్వశ్చన్స్ అన్న. హ్యావ్ సమ్ క్వశ్చన్స్ అన్నమాట. సో mm. లైక్ కెన్ యూ అంటే మీరు ఏమన్నా చెప్తారా అన్న, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ స్టోరీ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినారు ఇట్లా స్లీప్ రైట్ ఇట్? Yes. Okay. So, నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ సిఎంఆర్ కాలేజ్ సెట్ మెయిన్ క్యాంపస్లో 2009 to 13 ఓకే బ్యాచ్. దాని తర్వాత ఓకే ఒక 1.5 year ఏడబ్ల్యూ అంటే అప్పుడు తెలంగాణ మూమెంట్ అయిన తర్వాత మనకి తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏడబ్ల్యూ రాసిన. ఆల్మోస్ట్ ఇంకా ఇంటర్వ్యూ స్టేజ్ కూడా వెళ్ళిన, ఇంటర్వ్యూలో రాలేదు. దాని తర్వాత ఒక చిన్న మన జాబ్ సివిల్ రిలేటెడ్ కోర్ రిలేటెడ్ జాబ్ చేసినాము. చేసిన దాని తర్వాత ఒక 2.5 years 3 years చేసి దాని తర్వాత కోవిడ్లో కొంచెం ఇబ్బంది అయిన ఉండే. దాని తర్వాత లేదు ఇట్లా కాదు, వీ నీడ్ టు హ్యావ్ అవర్ ఓన్ బిజినెస్ అని నేను మా బ్రదర్ సతీష్ రెడ్డి అండ్ మైపాల్ రెడ్డి ముగ్గురం కలిసి స్టార్ట్ చేసినాము. ఓకే ఇనిషియల్ గా ఫస్ట్ వీ హ్యావ్ మేడ్ లైక్ టైర్ ఫర్నిచర్, యూజ్డ్ టైర్స్ తోని ఫర్నిచర్ చేసినాం అనమాట. సో ఓకే చేసిన తర్వాత అంటే ఎట్లా కాన్సెప్ట్ వాజ్ గుడ్. రీసెర్చ్ లాగానా? రీసైకిల్. రీసైకిల్ లాగా. సో అది అందరూ చూసిన అందరూ బాగుంది బాగుంది ఓకే అన్నారు కానీ బట్ ఇంట్లో యూజ్ చేయలేరు ఆర్ తీసుకోలేరు, సేల్స్ అయితే కాలేవు. 1.5 year అలానే అయ్యింది. అంటే వీ హ్యావ్ అప్రోచ్ ఎవ్రీ రెస్టారెంట్, ఇట్లా కొన్ని రెస్టారెంట్, కొన్ని అవుట్డోర్ రెస్టారెంట్స్ కి సపోర్ట్ చేశారు అనుకోండి. ఓకే వీ హ్యావ్ ఆల్సో ఇన్ పేపర్ ఫర్ దిస్ అనుకుంటా డీసీలో వచ్చినాం. అయితే ఓకే దాని తర్వాత ఇంకా దాంట్లోనే మా వర్కర్స్ లోనే లేదు ఇలా అయితే కాదు అని ఒక చిన్న పివట్ పాయింట్ దొరికింది. ఓకే వీళ్ళే సోఫాస్ చేయొచ్చు అని ఒక చిన్న పివట్ చేసి సోఫాస్ చేసినాం. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ నాకు తెలియదు, బట్ కోవిడ్ అయితే వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత పీపుల్ స్టార్టెడ్ సిట్టింగ్ ఆన్ దేర్ ఓన్ సోఫా. యా 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 అవునన్నా. సో అప్పుడు అప్పుడు డిఐవై అని చెప్పేసి కొన్ని ఇన్స్టాగ్రామ్ లో కూడా చూస్తుండే. వచ్చిండే. సో అప్పుడు సోఫా దిగిపోవడం స్టార్ట్ అయింది ఇంట్లో. ఆర్ అప్పుడు పీపుల్ లైక్ ఓకే ఇది నాకు మంచిగా ఉండాలి అని ఎప్పుడు స్టార్ట్ అయింది తెలియదు, బట్ మాకైతే కోవిడ్ లోనే స్టార్ట్ అయింది బిజినెస్. కోవిడ్ నుంచి ఆర్ కోవిడ్ తర్వాత చాలా మంచి బిజినెస్ రన్ అయింది. ఫస్ట్ 3-4 years కొంచెం స్ట్రగుల్ ఉండే, బట్ మేనేజ్ చేసుకొని కోవిడ్ తర్వాత మంచి పికప్ అయింది. దాని తర్వాత ఒక ఓన్లీ సోఫా నుంచి బెడ్స్, హెడ్ బోర్డ్స్, అంటే ఓవరాల్ అపోల్స్ట్రీ వర్క్ ఓవరాల్ ఒక దగ్గర సెటప్ చేసేసినాము. దాని తర్వాత ఇంకొకటి మన ఓన్ గా షెడ్ వేసుకొని దాంట్లో పాలిష్ రిలేటెడ్ బెడ్స్, డైనింగ్ టేబుల్స్, మ్యాట్రిసెస్ ఇప్పుడు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, వి అవుట్ సోర్స్, బట్ మ్యాట్రిసెస్ కూడా ప్లాన్ ఉంది. అండ్ కర్టన్స్, వి మేక్ కర్టన్స్ ఫ్యాబ్రిక్ తెచ్చుకొని స్టిచ్ చేయడమే కాబట్టి వీ క్యాన్ మేక్ కర్టన్స్. సో కర్టన్స్ కూడా చాలా పెద్ద కర్టన్స్ ఉన్నాయి. నేను ఇంతవరకు చాలా అంటే విల్లాస్ లో చూసిన కర్టన్స్ ఉండే కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉండే, బట్ ఇవి చాలా ఆల్మోస్ట్ ఒక ఐ థింక్ 40-50 feet వరకు చూసిన కొన్ని వీడియోస్. సో ఇలా జర్నీ అనేది స్టార్ట్ అయింది. బట్ టిల్ నౌ ఇంకా ఫర్దర్ కూడా చాలా ప్లాన్స్ ఉన్నాయి. అది వర్కౌట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. యా సో ఏంటన్నా అంటే ఇప్పుడు మనకి చాలా వరకు వి హ్యావ్ సో మెనీ డిఫరెంట్ బిగ్ కంపెనీస్ ఉన్నారు, బిగ్ ప్లేయర్స్ ఉన్నారు మార్కెట్ లో. మనకి ఆల్మోస్ట్ ప్రతి ఏరియాలో ఒక్కొక్క ప్లేయర్ ఉంటాడు ఆబ్వియస్లీ. సో అంటే ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకుందాం, అంటే ఎట్లా మీరు ఒక యూనిక్నెస్ ని తీసుకుందాం అనుకుంటున్నారు? సో ఏ బిజినెస్ లో అన్నా ఇది కామన్. నన్ను అడిగితే కాంపిటీటర్స్ అనేది కామన్, బిజినెస్ అనేది కామన్. సో ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటూనే ఉంటది, దాన్ని మనం అవాయిడ్ చేయలేము. ఓకేనా, కస్టమర్ మన దగ్గర కాకపోతే వేరే దగ్గర కన్నా వెళ్తాడు కంపల్సరీ. సో మనము వాళ్ళతో ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవాలి అంటే, ఒకటి జెన్యున్ గా ఉండాలి ఫస్ట్ థింగ్. ఓకేనా, హానెస్ట్ ప్రైజెస్ ఇవ్వండి. పడలేదు, ఇది నాకు రాదు అంటే వీ నీడ్ టు యాక్సెప్ట్ దట్. సరే ఇది మాతో అవుతలేదు, ఓకేనా, ఆర్ ఈ ప్రైస్ లో మాకు రేంజ్ లో కాదు, ఎందుకు అనేది కూడా ప్రైస్ రేంజ్ లో అన్నప్పుడు సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి నువ్వు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సార్ దీంట్లో ఇది మేమైతే ఈ ప్యాటర్న్ ఫాలో అవుతాము. వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయొద్దు ఎప్పుడు బిజినెస్ లో. ఓకేనా, నువ్వు ఫాలో అయ్యేది నువ్వు చెప్పు.
ఓకేనా? వాళ్ళు జెన్యూన్ అనిపిస్తే 100% తీసుకుంటారు. నాకు అట్లా జెన్యూన్‌గా అనిపించి తీసుకునే వాళ్ళు తీసుకున్నారు, రిఫరెన్స్ ఇచ్చిర్రు. చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కూడా చేసిన అట్లా. ఫస్ట్ నన్ను ఒక 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 సిట్యుయేషన్ అయితే అదే మీరు ఇంకా నెట్‌లో చూస్తుంటారు కాబట్టి అక్కడికెళ్లారు. అన్న దగ్గరికెళ్ళిర్రు. ఎళ్లి ఒక ప్రైజ్ తీసుకున్నారు. ఒక ప్రైజ్ తీసుకొని నాది కూడా వచ్చింది దాంట్లో ఇన్‌స్టాగ్రామ్ సెర్చ్ చేస్తే నాది కూడా ప్రైజ్ వచ్చింది. లాగా, రైట్. వచ్చింది. ఫస్ట్ ఫోన్ చేసిన. ఫోన్ చేసిన తర్వాత ఒక 3, 4 మినిట్స్ ఏమో మాట్లాడిర్రు. ఫోన్‌లో నాతోని కాల్‌లో మాట్లాడి ఎందుకు అనిపించిందో మల్లికార్జున్ నువ్వు కొంచెం జెన్యూన్ అని అనిపిస్తుంది నాకు అని అన్నా. అంటే 2, 3 మినిట్స్‌లో నేనేం మాట్లాడినో అర్థం కాలేదు. వాళ్ళకేం అర్థమైందో నాకు అర్థం కాలేదు. సో, అయిన తర్వాత ఫ్యాక్టరీకి వస్తామన్నారు. వచ్చిర్రు. మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాని తర్వాత చిన్న 3+ కార్నర్ ప్లస్ 2 ఎల్ షేప్ సోఫా ఒక్కరింటికి తీసుకున్నాను. తీసుకొని అయితే జనరల్‌గా అతను ఫ్రైడే అనుకుంటా. ఫ్రైడే ఇచ్చిండు ఆర్డర్. అడ్వాన్స్ పే చేసిండు. ఇక్కడికెళ్ళినా, అక్కడికెళ్ళినా అని చెప్పేసిండు. ఓకేనా? నేను అదే ఇంకా అక్కడికెళ్ళినా మనం ఒక ఇప్పుడు మనమైనా ఉన్నా ఏదన్నా అంతే. చూసినా సో, పోతూనే వెళ్ళా ఉంటాం, చెప్పేసిండు. మాట్లాడుతూనే ఉంటాం. కొటేషన్ ప్రైస్ మనకి అనుకూలంగా ఉంటే ఆ! సో, చెప్పిండు. చెప్పిన దాని తర్వాత ఫ్రైడే కన్ఫర్మ్ చేసిండు. ఫ్రైడేనే అడ్వాన్స్ ఇచ్చిండు. సాటర్‌డే మార్నింగే కాల్ చేసిన అయ్యిందని. అదేందండి అట్లా కాదు. వి నీడ్ టైమ్ అని మీకు చెప్పిన 15 డేస్ అంటే సో, ఓకే అని నేను ఫ్యాబ్రిక్ ఇప్పుడైతే ఆర్డర్ పెడితే తెలుసుకొని మళ్ళీ సాటర్‌డేనే ఈవినింగ్ కాల్ చేసిండు. ఫ్యాబ్రిక్ ఆర్డర్ పెట్టినామని. అన్నా ఏందో కొంచెం డిఫరెంట్‌గా ఉంది అని చెప్పి ఎమ్మడే ఫ్యాబ్రిక్ సాటర్‌డే నైటే ఆర్డర్ పెట్టేసిన. ఆర్డర్ పెట్టేసి అది సెలెక్ట్ చేసింది సరోమ్ ఫ్రమ్ బాంబే. ఓకేనా? మనకు ఆప్షన్స్ ఉంటాయి. మనకు ఆప్షన్స్ ఉంటాయి. షిప్ అవుతది. బై ఎయిర్ ఉంటది. బై రోడ్ ఉంటది. బై ఎయిర్ తెప్పించిన. ఎయిర్ తెప్పించినా మనకది ఓకే. మనకి రీజనబులే. అదేంది వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. సో, బై ఎయిర్ తెప్పించిన. బై ఎయిర్ తెప్పించి మండే మార్నింగ్ మళ్ళీ ఫోన్ చేసిండు. ఇంకా సండే చేసిండు. సండే చేసిండు. స్టార్ట్ అయిందని. అన్న సండే హాలిడే అన్నా అని చెప్పిన. అయిన తర్వాత అట్లయితే కాదు మండే మార్నింగ్ ఫస్ట్ ఫ్రేమ్ అనేది పెట్టిచ్చేసి వీడియో పెట్టిన. వీడియో పెట్టి ట్యూస్‌డే, వెడ్నెస్‌డే ఏసేసిన. వెడ్నెస్‌డే ఏసే ముందు కూడా ఒకసారి ఫోటో పెట్టమన్నాడు. రెడీ అయిన సోఫా ఫోటో పెట్టిన. ఫోటో పెట్టంగానే నేను సెలెక్ట్ చేసింది ఇది ఒకటి కాదు. నేను బయటికెళ్ళిన నేను మీ దగ్గరికి అందుకే వచ్చిన అని మాటలు అనేసిండు. నేను బయటికెళ్ళింది మీరు అది చేసిందంటే అన్న ఒక 5 మినిట్స్ ఆగండి. నేను ఇంట్లోనే ఉన్నా. నాకు ఫోటో సల్మాన్ పెట్టిండు మా వర్కర్. నేను అక్కడికెళ్ళి నేను పెడతా అని చెప్పిన. సో, ఎళ్లి అతను సెలెక్ట్ చేసింది ఇది ఇట్లా ఫోల్డ్ చేసి 2 పక్క పక్కన పెట్టిండు. అంటే కరెక్టే అనిపిస్తుందండి. కరెక్టే ఉంటదన్న. డెఫినిట్‌గా నేను వేరేదైతే ఎయ్యను. ఏసుంటే మీరు నాకు ఏదైతే ఆటోలో వస్తదో అదే ఆటోలో ఏసి నాకు రిటర్న్ పంపించేసేయండి. అది ప్రాబ్లమ్ గాదు అని చెప్పిన. చెప్పంగానే సరే అని చెప్పి ఇంట్లోకెళ్ళింది. ఇంట్లోకెళ్ళిన తర్వాత మంచిగుంది మల్లికార్జున్. అతనే నాకు రాయదుర్గం మెట్రో స్టేషన్ పక్కనే బార్‌వన్ అని ఒకటుంటది. మొత్తం రెస్టారెంట్ నాకు ఇప్పించిండు. అది మొత్తం ఫర్నిచర్ చేసింది నేనే. రిఫరెన్స్ రిఫరెన్స్ ఇచ్చిండు. వాళ్ళు వీళ్ళు క్లాస్‌మేట్. క్లాస్‌మేట్ అని అన్న నాగరాజ్ అన్న ఇట్లా చేసిండన్నా అనంటే, నాగరాజ్ ఎవరు నమ్మడు. నాగరాజ్ నమ్మిండంటే నేను నమ్మినా అని అన్నాడనమాట జనరల్‌గా. సో, అలా కూడా ఉంటారన్నమాట కస్టమర్స్. అది ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ నేర్చుకోవడానికి. రైట్. వెరీ గుడ్ గా అన్న. అంటే మనకి కొంచెం ఒక రిఫరెన్స్ దొరికింది అంటే కస్టమర్ సాటిస్ఫైడ్ అయినాడు. తర్వాతనే ఒక రిఫరెన్స్ వచ్చినట్టు. లేకపోతే మనకి రిఫరెన్స్ రావడం అనేది చాలా కష్టమే ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ డేస్ వల్ల. ఎందుకంటే మల్టిపుల్స్ ఉన్నాయి. మీరు అన్నట్టు మల్టిపుల్స్ ప్లేయర్స్ ఉంటారు. దాంట్లో బ్రాండ్స్ కాంపిటీషన్స్ కూడా చాలా ఉంది కదా అన్న. ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం డైలీ. పెద్ద బ్రాండ్స్ ఉంటాయి. అన్ని డిఫరెంట్ చాలా కాంపిటీషన్ అయితే నేను చూస్తూనే ఉన్నా. కానీ మీరు కూడా ఆ కాంపిటీషన్ లెవెల్‌ని సస్టైన్ చేసుకొని ఇంకా బిల్డ్ చేసుకోవడము. ఇప్పటివరకు అంటే ఎన్ని ఫినిష్ అప్ చేసిరన్న? ఎన్ని క్లయింట్స్ వచ్చాయి? ఎంతమంది వచ్చినారు క్లయింట్స్ ఇప్పటికి? ఆల్మోస్ట్ నేను ఒక 900-1000 క్లయింట్స్‌ని డీల్ చేసి ఉంటా. 1000 క్లయింట్స్ వరకు. నైస్, బ్యూటిఫుల్ అన్న. ఇన్ స్పాన్ ఆఫ్ 3 years కదా? ఫ్రమ్ 2016, 17, 18, 19, 20,
7.5 years. ఓ 7.5 years. ఓకే. 7. కూల్. ఆల్మోస్ట్ మీరు మంచిగా అన్న. ఎవ్రీ మంచిది. ఇయర్ కి గ్రోత్ అని పెరుగుతా. ఎవ్రీ ఇయర్ గ్రోత్ ఇన్ మీన్ వైల్ మధ్యలో మళ్ళీ టర్నోవర్స్ కోవిడ్ అన్ని కూడా బాగుంటాయి. వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 2 years. అవును. 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 కూల్. సో ఎట్లన్నా అంటే మీకు సపోర్ట్ ఇంకా ఎట్లొస్తది? అంటే మీకు సపోర్ట్ ఇంకా మీ అన్న బ్రదర్ అన్నారు గదా! ఇంకా బ్రదర్. మీ బిగ్గెస్ట్ బ్రదర్. ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే ఈ ఈ ఈ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు చాలా సపోర్ట్ కావాలి. అంటే చాలా ఎందుకంటే సపోర్ట్. లేబర్ అని మన ఎంప్లాయీస్‌ని మేనేజ్ చేయడము, అవును. లేదా క్లయింట్స్‌తోని వెళ్లి మాట్లాడడానికి అండ్ మన టీమ్ గూడా అందరూ కోఆర్డినేట్ ఉండడానికి. అంటే అవును. అందరూ ఒక్కరి వల్ల కాదు బేసిక్‌గా అవును. అంతా పర్వాలేదు. గూడా. మీకు సపోర్ట్ ఎట్లా? అంటే మీకు యాహ్! రెగ్యులర్ మోటివేషన్ అంటే డే టు డే మోటివేషన్ అంటే కస్టమర్ హ్యాపీనెస్. ఓకే. కస్టమర్ ఇది అడిగిండు, ఇది ఇచ్చినాము అనేది నేను సాటిస్ఫై అయితే అది చాలా బావుంటది. ఓకే. నాకు హ్మ్. బిజినెస్‌కి నాకు తెలిసి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌కి మంచి మెయిన్‌గా ఓకే. కస్టమర్ హ్యాపీగున్నాడు. అతను హ్మ్. చూసి అతను చాలా సాటిస్ఫై ఉన్నాడు అని హ్మ్. అనుకోగలిగితే దాంట్లో మనం హ్యాపీనెస్ ఎత్తుకోగలిగితే మనం రెగ్యులర్‌గా ఎవ్రీ డే మోటివేటెడే ఉంటాం. ఇదొకటి. కన్ఫర్మ్ కదన్న. అవును. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. ఇంకా టీమ్ యాహ్! అనేది చాలా సో ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ హ్మ్. టీమ్. ఒక్కరి వల్ల అయితే కాదు. బట్ టీమ్‌ని గూడా అవును. మోటివేట్ చేసుకోవాలి. మనం గూడా మోటివేట్ అవ్వాలి. ఇంకా అవునవునవును. మనం అదే మనకేదన్నా బిజినెస్. కొంచెం ఒక డిఫెక్ట్ కొంచెం ఏదైనా అనిపించినా మనం టీమ్‌తోని హ్మ్. చెప్పడము, మళ్ళీ అది మేనేజ్ చేసి మళ్ళీ హ్మ్. ఆ ప్రోడక్ట్‌ని కొంచెం రెక్టిఫై మంచిగా చేసుకోవాలి. తీసుకురావడము. అవును. రెక్టిఫై యాహ్! చేసుకోవాలి. మంచి అంటే పెద్ద టాస్కే ఉంటది బేసిక్‌గా. ఉంటది. అంత ఈజీ ఏం కాదు. యాహ్! సో, ఎట్లన్నా అంటే మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆల్‌మోస్ట్ ఇప్పుడు 9 ఇయర్స్ అయిపోయిందా? అంటే మీ హ్మ్. ముందు ఐడియా నుంచి ఇప్పుడు అంతే. పివట్ అంతే. అంతే చేసుకొని ఐడియా ఉంది. మీరు అవునవునవును. 9 ఇయర్స్ ఆల్‌మోస్ట్. సో, ఎంతమంది టీమ్ సైజ్ ఉన్నారన్న ఇప్పుడు? అంటే ఇనీషియల్ ఇప్పుడు నుంచి వీఆర్ ఎవరైనా ఆల్‌మోస్ట్ ఉన్నారా? 27 ఇనీషియల్ నుంచి లేరు. ఓకే. సెకండ్ టీమ్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ. ఓకే. హుహు. సెకండ్ ఎవరైతే 27 వచ్చారో మెంబర్స్ ఉన్నారు ఫస్ట్ ఇప్పుడు. ఒక అతను వచ్చినుండే. అతను హ్మ్. ఒక 6 మంత్స్, 7 మంత్స్ ఉండి ఎళ్ళిపోయిండు. దాని తర్వాత హ్మ్. ఒక టీమ్ వచ్చిర్రు. టిల్ నౌ అదే టీమ్. హ్మ్. కూల్. సో, అంటే మనకిప్పుడు ప్రాజెక్ట్స్ లెక్క ఏమేమొస్తాయన్న? అంటే ఇప్పుడు ఒక విల్లా ఏమన్నా సరే ఒక క్లయింట్ ఒచ్చి మనకి ఏమేమి అప్రోచ్ ఇస్తారు? అంటే బెడ్స్, సోఫాస్, కర్టెన్స్ ఇంకేం అప్రోచ్ ఇస్తారు? ఇంకేమి ఆహ్, చేయగలరు ఓకే. మనము ప్రొడక్ట్స్ లాగా? ఇంటీరియర్ స్టార్ట్ చేస్తే హ్మ్. సోఫాస్ ఓకేనా? హెడ్ హ్మ్. బోర్డ్స్ బెడ్ ఎనకాల హెడ్ బోర్డ్స్ ఉంటాయి గదా! కుషనింగ్ వర్క్, యాహ్! యాహ్! బెడ్ యాహ్! కుషనింగ్ వర్క్, రెస్ట్ బోర్డ్స్. యాహ్! అవును. ఆ! హ్మ్. బెడ్స్, మాట్రిసెస్ హ్మ్. ఓకేనా? హ్మ్. కర్టెన్స్ హ్మ్. ఇంట్లో అదేంది మన కంప్యూటర్ చైర్స్ గాని, కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ చైర్స్, లాంజ్ చైర్స్ హుహు. అవన్నీ మనం హ్మ్. చేస్తాం. ఓకే. కూల్. అంటే మనకి డే టు డేగా ఇంకా ప్రొడక్ట్స్ ఇంక్రీజ్ చేసుకుంటా పోతారు కదన్న ఈ పర్టిక్యులర్ అవును. సెగ్మెంట్‌లో. ఇంకా అవును. మీరు నెక్స్ట్ లెవెల్ అంటే మీరు నెక్స్ట్ ఇంకేం ప్లాన్ చేస్తున్నారు బేసిక్‌గా? మీ ప్లాన్స్ ఏమైనా టూ ఉన్నాయా ఎర్లీ ఇంకా? కాదు. బట్ ఇంటీరియర్స్ లాగా ఇదైతే కూడా ఎళ్తారు చాలా కదా! ఇప్పుడు ఇక్కడ అవును. ఈ అవును. ఫేజ్‌లో ఉన్నాక. నాకు నచ్చిన క్వెషన్. నేను వర్క్ చేస్తున్న క్వెషన్ గూడా ఇది. సో, ఓకే. యాహ్! మీరు బిగ్ ప్లేయర్స్ అన్నారు గదా! ఈ ఫీల్డ్‌లో ఉన్నారు. అవును. ఎవరికీ ఓన్ బ్రాండ్‌గా సోఫా ఫ్యాబ్రిక్ క్లీనర్ లేదు. సోఫా ఏసినామా? ఫ్యాబ్రిక్ క్లీనర్. ఏసినాం. ఓకే. అవును. ఏసేసినాం. ఓకేనా? అవును. ఇప్పుడు కస్టమర్ అడుగుతారు. ఇది హ్మ్. క్లీనింగ్ ఎట్లా? క్లీనింగ్ ప్రాసెస్ ఏంది? హ్మ్. అన్నప్పుడు ఏముందంటే అర్బన్ క్లాంప్‌లో క్లీన్ జేసుకోవాలి. లేదా సోపు అదేంది మన క్లీనింగ్ ప్లస్ షాంపూ పెట్టి మైల్డ్ షాంపూ పెట్టి క్లీన్ జేసేసుకోవాలంటారు. ఓకేనా? హ్మ్. సో, అది హ్మ్. ప్రాసెస్ కాదు. బికాజ్ ఎందుకు అంటే వాళ్ళు అర్బన్ క్లాంప్ ఇది క్లీనింగ్ ప్రాసెస్‌లో దాంట్లో కెమికల్స్ ఉంటాయి. అంటే హార్ష్ హ్మ్. కెమికల్స్. కెమికల్స్ లేవు, హ్మ్. ఉండవు అని నేను అనట్లే. హార్ష్ కెమికల్స్ ఉంటాయి. సో, హ్మ్. ఫ్యాబ్రిక్ కాంబినేషన్ ఆఫ్ 2 లేయర్స్. ఓకేనా? హ్మ్. టాప్ లేయర్ ఏదైతే మనకు టెక్స్చర్ కనపడదో అది టాప్ లేయర్. బ్యాక్ వచ్చేసి ఫ్లీజ్ అని ఉంటదనమాట. ఈ ఓకే. రెండిటిని జాయిన్ చేసే ప్రాసెస్‌లో గమ్మింగ్ ఉంటది. హ్మ్. ఓకేనా? ఈ కెమికల్ పడ్డప్పుడు శానిటైజర్ కోవిడ్‌లో గూడా మనకి బిజినెస్ ఇంప్రూవ్ అయింది అందుకే. వాళ్ళు ఓకే. శానిటైజర్ వాడడం వల్ల మనకి బిజినెస్ ఇంప్రూవ్ అయింది. రైట్. అవునవును. ఎగ్జాక్ట్‌లీ. అవునవును. యాహ్! మీకు గూడా గుర్తొచ్చుంటది. శానిటైజర్, ఫేస్ మాస్క్ వల్లనే మనకి కొంచెం ఆ! అవును. ఓకే. సో నాకిప్పుడు రిలేట్ అయితుంది కొంచెం. ఆ! అర్థమైంది. ఆ! సో, ఈ యాహ్! రెండిటి బాండింగ్ విడిపోతది. అవును. ఓకే. సో, ఇది డ్యామేజ్ అయ్యే ప్రాసెస్ మెయిన్‌గా అక్కడే స్టార్ట్ అవుతది. ఓకే. ఓకే. సో, ఈ డ్యామేజ్ కాకుండా వెరీ మైల్డ్ అండ్ వెరీ ఎఫిషియంట్ ప్రొడక్ట్ మనం తీసుకురాబోతున్నాం.
అంటే నా మైండ్‌లో ఉందది. నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నా. బట్ మీరు ఓకే. అడిగిర్రు. ఇన్ యాహ్! మా యాహ్! అంటే 15 డేస్ మాక్స్ టు అవును. మాక్స్ 15 డేస్ అంతే. ఆ ఓకే. ప్రొడక్ట్ ఓకే. రిలీజ్ అంటే మనకిప్పుడు మళ్ళీ ఫ్యాబ్రిక్ టు ఫ్యాబ్రిక్ గూడా చేంజ్ ఉంటది గదన్న. ఇప్పుడు బెడ్‌కైతే అన్ని అన్ని. డిఫరెంట్ ఫోమ్ ఉంటది గాబట్టి పైన హ్మ్. ఒక లేయర్ ఉంటది. సో, హ్మ్. దానికి మళ్ళా సెపరేట్ మనం వేరే క్లీనింగ్ ఎక్విప్‌మెంట్ అన్ని అన్నీ అన్ని వాడతా ఫ్యాబ్రిక్ ఉంటాం. క్లీనర్. అన్ని ఫ్యాబ్రిక్ క్లీనర్. యాహ్! లెదరైట్ గాని, ఫ్యాబ్రిక్ గాని, లో జీఎస్ఎం గాని, హై జీఎస్ గాని ఏదైనా ఫ్యాబ్రిక్ అది క్లీన్ ఓకే. చేసేస్తది. ఓకే. అలా అంటే అలా ఏంటన్నా డిజైన్ చేస్తాం. అదేమన్నా లిక్విడ్ సొల్యూషనా? ఆ లేకపోతే లిక్విడ్ సొల్యూషన్ స్ప్రే బాటిల్‌లో ఓకే. వస్తది. లిక్విడ్ స్ప్రే మనదే బాటిల్‌లో బ్రాండింగ్. వస్తది. మనదే ఓకే. బ్రాండింగ్, మనదే నంబర్స్ అన్ని మనయే ఉంటాయి. కూల్. 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 యాహ్! గ్రేట్ అన్న. అంటే అదే. ఈ పాడ్‌కాస్ట్‌లో మీరది రిలీజ్ అదే. జేయడం. రిలీజ్ చేసినాం. ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా అది మీరు చెప్పిన ఏ బ్రాండ్ పెద్ద బ్రాండ్ మార్కెటింగ్ చేసే ఎవరు గాని ఓన్‌గా ఆ! అది చేయలేరు. సో, ఇది మన యాహ్! సర్విస్ యాహ్! అంటే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ అంటే బేసిక్‌గా ఫోకస్ అంతా ఓన్లీ ఒక పర్టిక్యులర్ సెగ్మెంట్ ఇదే అని ఉంది గానీ, బట్ నిజంగా ఒక నిజం ఫ్యాక్టే గదా! ఇప్పుడు మనకైనా ఇంట్లో పెద్ద సోఫా ఉంది. ఒక 1.5, 2 లాక్స్ పెట్టి సోఫా కొనుక్కున్నామంటే, ₹1000 పెట్టి బాటిల్ కొనుక్కొని క్లీన్ చేసుకోవడం అదొక మ్యాండేటరీ థింగ్స్ ఇంకా. అది ఒకవేళ వైట్ కలర్‌ది ఉందనుకోండి, 100% మాసిపోతది. 100%. మనం 100%. వాడే దానికి 100% మాసిపోతది. అవును. యాహ్! సో, ఇంకా సో, అంటే ఇంకా వచ్చేసి మీకు మనకు ఇదంతా హోమ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్. ఓకేనా? హ్మ్. హ్మ్. కమర్షియల్‌కొచ్చేసరికి రెస్టారెంట్ చైర్స్, హ్మ్. మన ఫంక్షన్ హాల్ చైర్స్, ఫంక్షన్ హాల్‌లో ఎస్ఎస్ చైర్స్ గాని, ఎంఎస్ చైర్స్ గాని, అండ్ హుహు. మన ఇది ఫంక్షన్ హాల్ సోఫాస్ గాని, మనం చేసినయి జెన్‌వి, దేవరాంజన్‌లో జెన్‌వి ఉంటది మనం చేసింది. శ్రీకృష్ణ కన్వెన్షన్ చెర్లపల్లి, ఓకే. చెర్లపల్లి జైల్ పక్కనే ఉంటది. శ్రీకృష్ణ ఓకే. కన్వెన్షన్ అని. ఓకేనా? హుహు. నెక్స్ట్ సప్త, ఎస్‌విఆర్, ఒకటైతే బ్యాంక్వెట్ హాల్ గూడా జేసినాము. హ్మ్. ఎక్కడ అంటే ఇవన్నీ పెద్ద బాపూజీలో. లాట్ ఆర్డర్స్ ఉంటాయి గదన్నా! లాట్ ఆర్డర్స్ 500, ఉంటాయి. 1000, లాట్ 2000 వరకు 1000, 200, యాహ్! 800 లాట్ ఆర్డర్స్ ఉంటాయి. సంగారెడ్డిలో గూడా ఒకటే జరుగుతుంది. మోకిలాలో గూడా ఒకటే టాక్స్ జరుగుతుంది. ఓకే. కొటేషన్స్ ఇస్తున్నాము. బట్ ఏమైతుందంటే, మనము చేయడము ఆర్ బా బయట ఆల్రెడీ ఉన్నోళ్ళు చేయడంలో డిఫరెన్స్ ఏడొస్తుంది అంటే, హ్మ్. గేజెస్‌లో డిఫరెన్స్ ఒస్తుంది. మీకు ఓకే. మనకి, వాళ్ళకి గేజెస్‌లో డిఫరెన్స్ ఒస్తుంది. మనం ప్రైస్ ఇవ్వలేకపోతున్నాం. ఐ యాక్సెప్ట్ దట్. బట్ ఒకసారి ఏందంటే నా మైండ్‌లో ఓకే. రూ. 50 ఎక్కువైనా సరే గానీ ఒక 10-12 ఇయర్స్ సస్టైన్ అవ్వాలి ఒక చైర్ అదే. అదే. అనేది నా థాట్ ప్రాసెస్. హ్మ్. అండ్ రూ. 50 తక్కువలనే 3 ఇయర్స్‌లో ఇస్తున్నారు. సో, అక్కడ ఇంగ అది బల్క్ ఆర్డర్స్. 1000 పీసెస్ కాబట్టి హ్మ్. 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 ఇక హ్యూజ్ డిఫరెన్స్ ఒస్తది. యాహ్! అట్లా. యాహ్! 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 కరెక్టే హ్మ్. అన్న. నాకు మీరు చెప్తుంటే ఇంకొక ఐడియా వచ్చిందన్న బేసిక్‌గా. ఏంటంటే ఆహ్, మన దగ్గర ఒక ప్రాపర్ రెంట్ సర్వీస్ లాగా లేదన్న. అంటే ఒక హ్మ్. సోఫాని రెంట్‌కిచ్చి అంటే ఒక పర్టిక్యులర్ సెగ్మెంట్ అంతా ఇట్లా ఉన్నప్పుడు ఆహ్, హ్మ్. ఇప్పుడు ఇంట్లో చాలా మంది అనుకుంటారు లైక్ రెంట్‌కున్న వాళ్ళు గూడా ఉంటారు ఇంట్లో. 1,00,000, హ్మ్. 2,00,000 హ్మ్. పెట్టి హ్మ్. అఫోర్డ్ హ్మ్. పెట్టని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో, అవును. పర్టిక్యులర్ అమౌంట్ రెంట్ లాగా తీసుకొని మంత్ హ్మ్. లాగా తీసుకొని సబ్స్క్రిప్షన్ హ్మ్. బేస్డ్ లాగా ఏమన్నా అట్లా గూడా బావుంటదన్న. అట్లా కూడా బావుంటది. హ్మ్. బావుంటది. అట్లా హైదరాబాద్‌లో తీసుకున్నట్టయితే బావుంటది. బావుంటది. బట్ ఇది ఏ సెక్టార్ వాళ్ళని టార్గెట్ చేయాలంటే ఐటీ ఆర్ హ్మ్. పీజీస్ నార్త్ నుంచి వస్తారు చూసినా హ్మ్. ఆ సెక్టార్‌ని అవును. టార్గెట్ చేయాలి బావుంటది. అవును. యాహ్! బట్ రెగ్యులర్ హోమ్స్‌కెళ్ళే వరకు కొంచెం ఆ అవును. సస్టైనబిలిటీ ఎంత వరకు ఉంటదనేది మనం టెస్ట్ చేసి తప్పించి అదొకటి తెలవదు. లేదు అంటే మళ్ళీ ఏ కొంచెం బ్రాండ్స్ చిన్న అయినా సరే 100 డేస్ ఫ్రీ ట్రయల్ గాని, మ్యాట్రిసెస్ హ్మ్. ఫ్రీ ట్రయల్ గాని కండిషన్ చూస్తే జనరల్‌గా రిటర్న్ చేయలేము గూడా కండిషన్స్ చూస్తే. అదే. 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 కండిషన్స్ జూసిన కరెక్టే. తర్వాత ఒకసారి 100 డేస్ గదా! 99 డేస్ తర్వాత చేసేద్దాం అనుకుంటే అసలు కాదది. ఎందుకంటే దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ హ్మ్. అలా ఉంటాయి. ఒకవేళ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకొని మరి నువ్వు వాడినారు అంటే ఆల్‌మోస్ట్ మీకు అది 60% వాల్యూ తీసేసి ఇస్తారు. హ్మ్. 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 అలా ఉంటాయి. సో, అది మార్కెటింగ్ అంటే స్ట్రాటజీ ఇంక ఇప్పుడు వాళ్ళు ఒకవేళ మార్కెట్. యాహ్! అదే. అదే. అంటే ఇప్పుడు ఒకవేళ మీకొక క్లయింటొచ్చి, నాకు పర్టిక్యులర్‌గా ఒక ఆహ్, కొత్త ఇల్లు స్టార్ట్ చేస్తున్నాము. సో, హ్మ్. మాకొక సోఫా గావాలి. లెట్స్ సపోజ్ ఒక 3:2 సోఫా గావాలి. అండ్ హ్మ్. 3 బెడ్‌రూమ్స్‌కి మన మ్యాట్రిసెస్ గావాలి. ఫోమ్ హ్మ్. మ్యాట్రిసెస్ గావాలి. హ్మ్. సో, స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఇస్తే, అంటే మనం ఎన్ని డేస్‌లో ఫినిష్ అప్ చేస్తామన్నా? ఈ మాక్స్ పర్టిక్యులర్ మాక్స్ చెప్పండి. 15 డేస్. 15 డేస్‌లో 15 డేస్. వి విల్ డెఫినైట్‌లీ డెలివర్. ఓకే. విత్ కస్టమైజేషన్స్ అన్నీ గూడా. విత్ కస్టమైజేషన్స్ అన్నీ గూడా.
హ్మ్. ఫ్రమ్ ఎక్కడి నుంచైనా ఫ్యాబ్రిక్ ఏదైనా సెలెక్ట్ చేసుకొనియండి. ఫ్రమ్ బాంబే, సరూమ్, ఫ్రమ్ బెంగుళూరు గాని, ఏవి అని గాని. కర్టెన్స్‌లో యాహ్! కొద్దిగా డిలే ఉంటది. ఎందుకంటే కర్టెన్స్ బల్క్ ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంటది కాబట్టి కొంచెం కర్టెన్స్‌లో డిలే ఉంటది. 20 డేస్ హ్మ్. తీసుకుంటాము. హ్మ్. సో ఫ్యాబ్రిక్ ఇదేంటి సోఫాస్ అండ్ బెడ్స్ ఇవి 15 డేస్. యాహ్! యాహ్! గాట్ ఇట్ అన్న. అర్థమైంది. సో, బిజినెస్‌కి మాట్లాడితే లైక్ హ్మ్. అంటే మీరు ఎంతమంది క్లయింట్స్ నుంచి అంటే రెవెన్యూ జనరేషన్ లాగా అంటే ఏమైనా షేర్ చేసుకుందాం అనుకుంటున్నారా? రెవెన్యూ ఎంత జనరేట్ చేసినారు? ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఎంతుంది? ఎంత హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్‌కి? సో ఇవి ముందు ఏమి వర్కౌట్ జేసుకోలేదు. బట్ ఆఫ్టర్ కోవిడ్ అయితే మేము వర్కౌట్ జేసుకున్నాము. ఓకే. ఆల్‌మోస్ట్ 1.5 సీఆర్ నుంచి అంటే ఇయర్ ఓవర్ ఇయర్ టర్నోవర్ ఇది. 1 ఓకే. సీఆర్ నుంచి 1.5 సీఆర్ నుంచి గ్రోత్ అవుతూనే ఉంది. ఇప్పుడు హుహు. ఆల్‌మోస్ట్ అరౌండ్ ఓకే. 3.5 ఉండొచ్చు. ఇవి ఓకే. ఇలా ఓకే. ఈ ఇయర్‌ది. బట్ ఈ హ్మ్. ఇయర్ ఇంకా ఇది ఏంది ఇన్‌స్టాగ్రామ్ నుంచి వచ్చిన ఆర్డర్స్ చాలా ఫెచ్ అయినాయి. చాలా ఫెచ్ అయినాయి. 3 మంత్స్‌లోనే అవును. మనం ఆల్‌మోస్ట్ ఒక 50-60 లాక్స్ వరకు టర్నప్ జేసినాం. నైస్. 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 అంటే ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయన్న ఈ 3 మంత్స్ గ్యాప్‌లో? 3 మంత్స్ గ్యాప్‌లోనా బల్క్ ఆర్డర్స్ ఎక్కువొచ్చినాయి. హ్మ్. అండ్ అంటే ఇంతకు ముందుకు మనము ఏదైతే ఉంటుండేనో ఓన్లీ ఇంటికెళ్తే సోఫా, డైనింగ్ టేబుల్ అడిగితే మేము చెయ్యము. ఆర్ బెడ్ హ్మ్. అడిగితే మేము చెయ్యము అట్లా అంటుండనమాట. ఇప్పుడు అట్లా హ్మ్. లేదు. ఒకటే హ్మ్. ఇంటికెళ్తే ఓకే. మీకు ప్రొడక్ట్స్ ఏమేమి గావాలనేది అంటే ఒక ఇంటికెళ్తే వాళ్ళు మేము ఒక 40, 45, 60,000 పెట్టియాల్సి అంటే మాకు స్పెండ్ జేయగలిగితే వాళ్ళు ఇప్పుడు 1, 1.5 లాక్ అంటే ఇంట్లోనే అవును. ఒకటే యాహ్! స్పేస్‌లో మనం హ్మ్. నంబర్ ఆఫ్ ఇది ఇంక్రీజ్ అయింది. సో, ఇది గూడా హ్మ్. చూసుకోవాలి నేను. ఒకసారి చూసుకొని బిజీలుండే ఇంగ చూసుకోవాలి. ఒకసారి అదే. అదే. చూసుకొని. కానీ బాగా ఇంప్రూవ్ యాహ్! అయింది. మా అదే. ఫిగర్స్ అదే. అయితే ఇంక ఐడియా లేదు. కంగ్రాట్స్ అన్న. అంటే మీ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అవును. మీకు అర్థమైతుంది కదన్న. అంటే ఈ ఇయర్‌కి అవును. మనం ఎంత టార్గెట్ ఉండే, అవును. ఇంతకంటే ఎక్కువ రీచ్ అయింది అనిపిస్తే హ్మ్. హ్మ్. మనకి ఒక లెవెల్ ఆఫ్ అప్రిసియేషన్ అవును. ఉంటది. అవును. యాహ్! సో, అవును. మనకి ఇంకో క్వెషన్ అన్న. ఇప్పుడు హ్మ్. ఇది మిత్ లాగా అనుకుంటారా? లైక్ ఆహ్, మీరు ఈ బిజినెస్‌లో ఉన్నారు కాబట్టి అంటే మన లివింగ్ స్పేస్‌లో ఎక్కువ మనీ ఖర్చు పెడతారు. బెడ్‌రూమ్స్‌లో తక్కువ మనీ ఖర్చు పెడతారు అనేదేమన్నా మిత్‌లా ఉంటదా అన్న? నేను జనరల్‌గా వింటా ఉంటా. అంటే బయట చూపించుకోవడానికి ఇట్లా అవును. ఆహ్, ఉంటది గదా! సో, అదేమన్నా నిజంగానే మీరేమన్నా అది గమనించిర్రా? లేదు. లేదు. కంఫర్ట్ అనేది కంపల్సరీ. అది హ్మ్. ఇప్పుడు అట్లనే జూస్తున్నారు. హ్మ్. బెడ్‌రూమ్స్‌లో గూడా సోఫాస్ అండ్ రిక్లైనర్స్ ఏసుకునే వాళ్ళున్నారు. 3 హ్మ్. సీటర్ హ్మ్. ఒక సెపరేట్ స్పేస్‌లో బెడ్ వదిలేసిన దాని తర్వాత ఒక సోఫా హ్మ్. సెట్టే ఏసుకునే వాళ్ళున్నారు. అదేం గాదు. ఓకే. బట్ ఇంకా వాళ్ళ స్పేస్‌ని బట్టి బేసిక్‌గా అక్కడ స్పేస్‌ని బట్టి. వాళ్ళు ఓకే. తీసుకునే స్పేస్‌ని బట్టి ఒకటుంటే ఒక చైర్ ఏసుకొనన్నా ఉంటున్నారు. అంటే కంప్యూటర్ టేబుల్ ముందు చైర్ ఏసుకోనో అవును. లేకపోతే ప్లేస్ యాహ్! ఉంటే మాత్రం హ్మ్. ఏసేసుకోండి. నాకు కూల్. ప్రాబ్లమ్ కూల్. లేదు. యాహ్! గుడ్ కదన్న. పెడుతున్నారు. మీకు పెట్టట్లేదు అనేది ఏం లేదు. బట్ మంచి స్పెండింగ్ ఉంది. అండ్ ఈ అదే. ఇండస్ట్రీకొస్తే అంటే మీకు ఫిగర్స్ నాకు తెలుసో లేదో బట్ ఎవ్రీ ఇయర్ 1,00,000 క్రోర్ బిజినెస్ హైదరాబాద్. ఓకే. నాట్ ఎ హైదరాబాద్. ఓన్లీ ఇన్ ఎందుకంటే హైదరాబాదా? ఓన్లీ ఇన్ హైదరాబాద్. అవునా? ఎక్స్‌పెక్టెడ్ టు గ్రోత్ అరౌండ్ 1.5-2.25 లాక్ క్రోర్. ఎందుకంటే ఇది మేము మా సర్కిల్ ఉంటది గదా! ఎప్పుడైతే ఇది ఉంటదో, మా సర్కిల్‌లో అవునవును. యాహ్! ఆబ్వియస్‌లీ. హ్మ్. డిస్కస్ హ్మ్. జేసినప్పుడు ఈ ఫిగర్స్ అనేవి వచ్చినాయి. ఓకే. ఇంత ఓకే. కన్‌స్ట్రక్షన్ అవుతుంది. చాలా ఇంత పెద్ద మార్కెట్ అన్న అయితే అది. పెద్ద మార్కెట్. ఆల్‌మోస్ట్ 1,00,000 క్రోర్స్ అంటే యాహ్! అందుకే చెప్తున్నా కూల్. ఎంతమందొచ్చినా ఈ బిజినెస్ కెన్ అకామోడేట్. బట్ అట్లా అని అదే. అదే. ఇది లేబర్ ఓరియెంటెడ్ బిజినెస్. హ్మ్. ఓకేనా? అందరితోని మేనేజ్ చేసుకుంటూ, డీల్స్ చేసుకుంటూ. కొత్తగా వచ్చే వాళ్ళకి గూడా అంటే అది ఏంది ఈ హ్మ్. మధ్యలో చాలా వచ్చినాయి. అండ్ హ్మ్. స్కామ్స్ కూడా చాలా జరిగినాయి. దాని గురించి కూడా చెప్తా మీరు ఓకే అంటే. యాహ్! బట్ చెప్పండన్న. అది అయితే వీళ్ళు యాహ్! అంటే అంటే నేమ్స్ బేసికల్‌గా మనం రిలీవ్ గాదు చేయకుండా మనం చేసేది. మాట్లాడుకోవచ్చు అదే. కదన్న. అదే. యాహ్! హ్మ్. అంటే మనం గాదు వేరే వాళ్ళు చేసేది కూడా సోఫాస్. అవేర్‌నెస్ ఇచ్చినట్టుంటదన్న మనకి బేసిక్‌గా. అదే. వచ్చినట్టుంటది. ఏదో ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి ఆర్ యూట్యూబ్‌లో చూసి నేను ఈ ఈ పర్టిక్యులర్ ఫీల్డ్‌కొస్తా అనేది ఎప్పుడు పెట్టుకోకండి. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు మీరు ఒక 5, 6 సెర్చ్ చేయంగానే మీ డేటా అనేది ఒకరికెళ్ళిపోతుంది. ఓకేనా? ఎళ్ళిపోయి వాళ్ళు మీకు కాల్ హ్మ్. జేస్తారు. సార్ ఇట్లా మేము అంటే బేసికల్‌గా మన వాళ్ళుండరు. సోఫాస్ చేసేటోళ్ళు. వేరే స్టేట్ వాళ్ళుంటారు.
ఓకేనా? ఓకే. మీరు సెర్చ్ జేసి ఒకరిని కాంటాక్ట్ అయ్యే లోపు వాళ్ళ గ్రూప్స్‌లో ఎళ్ళిపోతాయి కాంటాక్ట్ నంబర్స్ మీవి. ఇతను దీని గురించి జూస్తున్నాడని. వాళ్ళు ఫోను జేస్తారు. ఫోను జేసి సార్ మేము సోఫాస్ జేస్తాము. ఆహ్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టిచ్చేసాం. మొత్తం నేనే జూసుకుంటా. ఏమేమి గావాలో అన్నీ నేనే జూసుకుంటా. మీకో చిన్న రూమ్ తీసుకోండి. ఒక చిన్న 10/12 సరిపోతది మీకు అని అంటారు. ఇది తీసుకోండి, అది తీసుకోండి, ఇది తీసుకోండి అని 3-4 లాక్స్ అనేది పెట్టిస్తారు. ఓన్లీ వితౌట్ అదేంది మెటీరియల్. మెటీరియల్ హ్మ్. మళ్ళా సెపరేట్ వస్తది. మెషినరీ అవన్నీ పెట్టిస్తారు. పెట్టిచ్చిన దాని తర్వాత ఒక 3-4-10 సోఫా సెట్ బానే చేస్తారు. చేసిన దాని తర్వాత సార్ ఇదంటారు. అడ్వాన్స్ తీసుకుంటారు. అడ్వాన్స్ తీసుకొని సరే మాకు ఈ ప్రాబ్లమ్ ఉంది విలేజ్‌ల, ఆ ప్రాబ్లమ్ ఉంది విలేజ్‌ల అని ఒక 2-3 డేస్ చెప్తారు. దాని థర్డ్ డే జంపు. ఇవి నేను చూసిన. ఎందుకు అదే. నాకన్నా అదే. పెద్ద ఏజ్‌లో ఉన్నోళ్ళే నాకు ఇట్లా అయింది అని చెప్పినోళ్ళున్నారు. అదే. 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 సో, అంటే ఇది బాగా మార్కెట్‌లో నడుస్తుంది డిఫరెంట్ దాంట్లో. టైప్ ఆఫ్ స్కామ్స్ వచ్చేస్తున్నాయన్న. అదే కానీ ఈ వచ్చేస్తున్నాయి. మార్కెట్‌లో గూడా ఇంత ఆహ్, ఉంది. పెట్టుకొని ఉంది. ఉంది. స్కామ్ చేస్తున్నారంటే ఫస్ట్ హ్మ్.